అందరికీ నమస్కారం. నేను మీ ప్రియదాసరి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది. కొంతమందికి డాన్స్ అంటే పిచ్చి, కొంతమందికి ఆటలు అంటే పిచ్చి, మరి కొంతమందికి పాటలు అంటే పిచ్చి. ఇప్పుడు మనతో ఉన్న గెస్ట్ కి మాత్రం రైడింగ్, స్టంట్స్, అడ్వెంచర్స్ అంటే పిచ్చి. సో మీరు బయటకు వెళ్ళినప్పుడు చూసుంటారు, కొంతమంది రైడర్స్ చిన్న చిన్న స్టంట్స్ చేస్తారు. సో ఇప్పుడు మనతో ఉన్న రైడర్ అలాంటి స్టంట్స్ ఎన్నో చేసి సోషల్ మీడియాలో తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. ఆయనే బెన్హర్ రైడర్. సో హీఈస్ విత్ మీ టుడే. ఆయనతో మాట్లాడదాం. అసలు ఈ రైడింగ్ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకుందాం. హాయ్ బెన్హర్ రైడర్. సో బెన్హర్ అంటే మీ పేరా? బెంటన్ తెలుసు నాకు, బెన్హర్ అనేది ఫస్ట్ టైం వింటున్నాను. చిన్నప్పుడు అందరూ బెంటన్ అని తెలుస్తుండే. బెన్హర్ అంటే ఏంటో తెలుసుకోవాలి అనే ప్రయత్నం ఎప్పుడైనా చేశారా మీరు? చేయలేదు. అంటే ఒకసారి మా మమ్మీని అడిగిన అనమాట, అంటే ఈ పేరు నాకు ఎందుకు పెట్టినావు అంటే బెన్హర్ అంటే బలశాలి అని చెప్పి చెప్పాను. అంటే మీన్ స్ట్రాంగెస్ట్ మెన్ అని చెప్పి అర్థం. ఓకే, అందుకనేసి అలా పెట్టాను. ఓకే, ఇప్పుడు ఏ బైక్ మీద వచ్చారు? ఇప్పుడు బైక్ లో రాలే, కార్ లో వచ్చాను. అదేంటి, బైకర్ అంటే మరి రైడర్ అంటే బైక్స్ మీద కదా ఎక్కువ రావాలి. అంటే బైక్ ఎప్పుడు పడితే అప్పుడు తీయం కదా. నేను ఇప్పుడు వీడియోస్ కి లేకపోతే ఎక్కడ దూరం ట్రావెల్ చేస్తే తీస్తాం, రైడ్స్ కి పోతే తీస్తాం అనమాట. సో అది డైలీ వేసుకొని తిరిగే వెహికల్ కూడా కాదు మన దగ్గర. ఓకే ఓకే. సో మీ దగ్గర ఎన్ని బైక్స్ ఉన్నాయి? ఇప్పుడు ప్రెసెంట్ అయితే 2 బైక్స్ ఉన్నాయి. ఒకటి KTM Duke 250 ఉంది, ఇంకోటి Kawasaki Z900. ఓకే, ఎప్పటికైనా ఈ బైక్ కొనాలి అలాంటి బైక్ ఏమన్నా ఉందా? నేను కొన్నది అదే బైక్. సో అది నా చిన్నప్పటి నుంచి డ్రీమ్ అనమాట. కవాసాకి. సో 9th క్లాస్ ఉన్నప్పటి నుంచి ఆ 1 అంటే కొంచెం పిచ్చి. అప్పుడు Z800 ఉండే, ఇప్పుడు అది 8/9 చేసారు దాన్ని. ఓకే, ఆ బండి అప్పటి నుంచి కొనాలని ఉండే, ఫైనలీ కొనేసారు. ఓకే. సో జనరల్ గా రైడింగ్ చేయడం వల్ల యూజ్ ఏంటి? ఇప్పుడు డాన్స్ నేర్చుకుంటే డాన్స్ క్లాసులు చెప్తారు, పాటలు నేర్చుకుంటే పాటల క్లాసులు చెప్తారు, లేకపోతే పాటలు పాడతారు, అలా ఆఫర్స్. ఈ రైడింగ్ వల్ల యూజ్ ఏంటి? రైడింగ్ వల్ల యూజ్ అనేది ఏమి ఉండదు. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఈ మాట. అది ఒక హాబీ అనమాట, ఒక ప్యాషన్, ఒక హాబీతో చేస్తారు. అది లైక్ దాంతో ఏమైనా అయిపోదాం లేకపోతే ఏమైనా యూజ్ ఉంటుందని చెప్పి చేయరు అనమాట రైడింగ్. ఎందుకంటే రైడింగ్ అనేది లైఫ్ తోని ఆడే ఆట అది. సో దాని వల్ల మనకి యూజ్ అనేది ఏముండదు, జస్ట్ అది ఒక హాబీ, ఒక పిచ్చి అంతే అది. ఓకే. సో మీరు చాలా రిస్కీ అడ్వెంచర్స్, రిస్కీ స్టంట్స్ చేస్తారు. ఇప్పుడు మీకేమన్నా అయితే నా తర్వాత నా ఫ్యామిలీ ఏంటి అని ఎప్పుడు ఆలోచించలేదు? ఆలోచించిన కాబట్టి నేను ఎంత లిమిట్స్ చేయాలో అంత లిమిట్స్ లో చేస్తాను అనమాట. లైక్ లిమిట్స్ క్రాస్ చేసి అయితే చేయను. రిస్క్ తీసుకుంటా, కానీ రిస్క్ ప్రిపేర్ అయ్యి తీసుకుంటా. సో అట్లా, అందుకే ఎన్ని యాక్సిడెంట్స్ అయినా కూడా ఐఎమ్ ఏబుల్ టు. ఈ స్టంట్స్ చేయాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది? అంటే ఏ ఏజ్ లో మీరు? స్టంట్స్ అనేది సైకిల్ నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్లీ. ఇదంతా సైకిల్ మీద నుండి. సైకిల్ నుంచి స్టార్ట్ అయింది, మెల్లమెల్లగా ఏజ్ మేబీ నేను 8th 7th క్లాస్ ఉన్నప్పుడు అనుకుంటా. అప్పుడు ఉంటుంది నాకు ఒక 11 years 10 years. మీరు ఫస్ట్ డ్రైవ్ చేసిన బైక్ మీకు గుర్తుందా? గుర్తుంది. ఏం బైక్? యాక్చువల్లీ అందరు అనుకుంటారు నేను డ్రైవ్ చేసిన ఫస్ట్ బైక్ NS200 అని, కానీ అది కాదు. సో నేను 9th 10th క్లాస్ లా సుజుకి సమ్రా అని చెప్పి ఒక బైక్ ఉంటుంది అన్నమాట. సో ఆ బైక్ మీద ఫస్ట్ నేను రైడింగ్ చేసిన, లైక్ నడపడం అంతా ఫస్ట్ ఆ బైక్ పైన. అంటే ఒక గేర్ వెహికల్ నడపడం ఆ బండితోనే నేర్చుకున్నాను. ఎప్పుడన్నా ఇలా స్టంట్స్ చేసి ఇలా రైడింగ్ లో ఇలా ఎత్తి ఇలాంటివి చూసినప్పుడు మీ పేరెంట్స్ కి ఎప్పుడన్నా దొరికిపోయారా? దొరికిన ఒకసారి. అంటే ఒక 6-7 years బ్యాక్ ఇక్కడ KBR రోడ్ ఉంది కదా. సో ఆ రోడ్ లో మొత్తం నైట్ సాటర్డే వీకెండ్స్ లో ఇవే అవుతున్నాయి అనమాట. సో బైక్ రేసింగ్ అవుతుండే, అందరు వీలీలు కొట్టుకుంటా, అట్లా మొత్తం ఒక గ్యాంగ్ 50 members, ఒక్కొక్క ఏరియా నుంచి 50-60 members ఇట్లా గ్రూప్ ఫామ్ అయ్యి సో అక్కడ అట్లా స్టంట్స్ చేస్తూ పోతున్నామాట ఒక 6-7 years బ్యాక్. ఇప్పుడు ఎవరేమో అట్లా చేస్తలేరు. సో ఆ టైంలో ఒకసారి నేను అక్కడ ఇట్లనే నైట్ అవుట్ లా స్టంట్స్ పర్ఫామ్ చేస్తుంటే మా డాడీ నేను అక్కడ ఉంటా అని చెప్పి నేను ఇంటికి తీసుకోవడానికి నాకు చెప్పకుండా మా డాడీ మా మమ్మీ ఇద్దరు కలిసి అక్కడికి వచ్చారనమాట. అక్కడికి వచ్చారు. ఆ టైంలో నేను ఒక ఎవరితో ఇట్లా ర్యాండమ్ గాయస్ తోని రేస్లు ఉండే. ఇప్పుడు నేను బండి ఇట్లా బగాయించడం పోతే మా డాడీ చూసి షాక్ అయిపోయినాను. షాక్ అయిపోయి మళ్ళీ రాత్రి అక్కడనే నన్ను పట్టుకొని అక్కడ నుంచి ఇంటికి తీసుకుపోయినాను. అప్పుడు మీరు షాక్ అయ్యి ఉంటారు. నేను షాక్ అయినా, ఈ టైం మా డాడీ టికెట్ వచ్చింది సడన్ గా అని చెప్పి. అట్లా ఒకసారి చూసాను. ఏమన్నారు? ఏమనలేదా? ఎందుకేమనలేదు. ఏందిరా ఆ స్పీడ్ ఏంది, కింద పడితే బొక్కలు కూడా మిలిగో, అంత స్పీడ్ లో పోతున్నాను అది అని చెప్పి మస్తు తిట్టారు. ఓకే. ఇప్పుడు తెలుసా మీ ఇంట్లో మీరు ఇలా రైడింగ్ అండ్ స్టంట్స్? తెలుసు. అంటే నేను నార్మల్ గా ఎప్పుడైతే రైడ్స్ కి పోతానో జస్ట్ పోతా అని చెప్పి తెలుసు, కానీ ఇవన్నీ చేస్తాను తెలియదు. నేను వీడియోస్ పెడుతుంటే వాళ్ళకి తెలుస్తుంటది. లైక్ నార్మల్ పబ్లిక్ ఎట్లయితే తెలుసు నేను ఏమేమి చేసినాను వీడియోస్ త్రూ. సో మా ఇంట్లో కూడా అట్లా వీడియోస్ త్రూ తెలుస్తుంది అనమాట. మీ ఇంట్లో వాళ్ళ ముందు మీ రిలేటివ్స్ ఎప్పుడన్నా వచ్చి ఇలా రైడ్స్ చేస్తారు? అది ఎప్పుడు అయ్యేది. రిలేటివ్స్ తెలియదు ఏముంది, అందరికి రిలేటివ్స్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే మన ఫ్యామిలీకి లేని ప్రాబ్లమ్స్ కూడా రిలేటివ్స్ ఉంటాయి అనమాట. చాలా మంది అంటుంటారు మీ కొడుకు ఎందుకు ఇట్లా చేస్తాడు, ఇన్నిసార్లు యాక్సిడెంట్స్ అయినాయి, ఇన్ని యాక్సిడెంట్స్ అయినాయి, ఆయన మారడా అని చెప్పవా ఏమి
బండ్లు ఎందుకు కొనిపిస్తున్నావు అని అంటే మా డాడీ ఏం చెప్తా, మా డాడీ నాకు ఏం బండి అంటే ఈ కవాసాకి సిడ్నీ మా డాడీ హెల్ప్ తో తీసుకున్నాను నేను, మా డాడీ కొనిపించాడు. అంతకుముందు వేరే బైక్స్ ఏవైతే ఉన్నానో ఒక 5-6 బైక్స్ గా ఉన్నా, అవన్నీ నా ఓన్ గా కొనుక్కున్నాను అనమాట. సో డాడీ వాళ్ళని స్టన్స్ చేస్తా అని చెప్పి నాకు బైక్స్ ఇప్పకపోతుండే ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను నా సొంతగానే పని చేసి అది చేసి కొనుక్కుంటుండే బండి. ఇప్పుడైతే మీరు రైడింగ్ స్టంట్స్ చేస్తారని మీ ఇంట్లో తెలుసు? తెలుసు కానీ అన్అఫిషియల్ గా తెలుసు. అన్అఫిషియల్ గా అంటే ఇప్పుడు పోతున్న బయటికి రైడింగ్ అంటే స్టన్స్ చేయడానికే పోతున్నా అని చెప్పి తెలియదు. నేను నార్మల్ ఎటు పోతున్నా అంటే ఫ్రెండ్ దగ్గరికి పోతున్నా అని చెప్పి బయటికి బండి లైక్ బైక్ తీసుకొని పోతాం, పోయి అక్కడ అట్లనే వీడియోలు చేసుకొని వచ్చేసింది. కానీ కేర్ఫుల్ ప్రికాషన్స్ అన్ని తీసుకొని చేస్తాం అన్నమాట. జనరల్ గా అమ్మాయిలతో కంపేర్ చేస్తే అబ్బాయిలకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అంటే పెళ్ళైన తర్వాత అమ్మాయి జాబ్ చేయకపోయినా ఓకే, బట్ అబ్బాయి డెఫినెట్ గా జాబ్ చేయాలి, ఫ్యామిలీ అంతటిని చూసుకోవాలి, మీ మీద ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో మీరు రైడింగ్ ఎందుకు చూస్ చేసుకున్నారంటే మీ పేరెంట్స్ కి అసలు చెప్పగలరా నేను రైడర్ అవుతా అని? నేను అట్లా నేను ఎప్పుడు కూడా చెప్పుకోను నేను రైడర్ అవుతా అని చెప్పి, ఎప్పుడు కూడా చెప్పుకోను నేను ఇంట్లో. ఒక టైంలో నేను రైడింగ్ ఎప్పుడు నేను ఒకటి ఐదాము లేకపోతే ఇట్లా ఫ్యాన్ బేస్ గా ఇట్లా బిల్డ్ చేసుకున్నామని చెప్పి రైడింగ్ స్టార్ట్ చేయలేదు, జస్ట్ ఒక ప్యాషన్ తో స్టార్ట్ చేసిన. సో అది పబ్లిక్ కి నచ్చి వాళ్ళందరూ నన్ను లవ్ చేయడం సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసారు. సో అట్లా ఒక ప్యాషన్ నుంచి మెల్లగా ఇటు టర్న్ అవుతుంది అనమాట. ఇప్పుడు అందులో లైఫ్ సెట్ చేసుకునే వేలకు పోతుంది, అది అనుకోకుండా పోతుంది. ఇప్పుడు ఓన్లీ రైడింగ్ ఏనా ఇంకేమన్నా చేస్తారా? ఇప్పుడు ప్రెసెంట్ అయితే మొత్తం ఓన్లీ రైడింగ్, యూట్యూబ్ వీడియోస్ చేస్తుంటా. సో నెక్స్ట్ కూడా యూట్యూబ్ మీద ఎర్న్ చేయాలనే థాట్ తో ఉన్నారా? అర్నింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, మేబీ ఈ మంత్ పేమెంట్ వస్తుండొచ్చు, ఫస్ట్ పేమెంట్ అనమాట. ఇప్పుడైతే నాకు యూట్యూబ్ వీడియోస్ నుంచి పేమెంట్స్ ఎప్పుడు రాలేదు. ఇన్స్టాలోనే ఫ్యాన్ బేస్ అంతా, ఇన్స్టాలోనే ఫ్యాన్ బేస్. యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ నాకు ఎప్పటి నుంచో చెప్తున్నా అనమాట, ఇన్స్టాలో ఎన్ని అంతా కష్టపడుతున్నావు, అదేదో యూట్యూబ్ లో కష్టపడితే నువ్వు పైసలు వస్తాయి అని చెప్పి నాకు 3 years కి చెప్తారు. కానీ నాకు ఎప్పుడు ఆ మైండ్ సెట్ లేకుండే, అంటే పైసలు గమాయించడానికి ఇవన్నీ చేస్తున్నా అనే మైండ్ సెట్ నాకు లేకుండా, నేను జస్ట్ నా ప్యాషన్ కోసం చేసుకుంటుండే. ఆ వీడియోని ఇన్స్టాలో పెడుతుంది, నేను అప్పటి నుంచి యూట్యూబ్ లో పెట్టుంటే ఈ పార్టీగా ఎట్టుపోతుండే నేను కూడా చెప్పలేను. సో పెట్టలే కాబట్టి మనం చెప్పలేము, అది పెట్టుంటే తెలియదు ఎట్లుంటుంది. సో అట్లా ఇప్పుడు లైక్ కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు, సందీప్ నడింపల్లి, నవదీప్, వీళ్ళందరూ కూడా లైక్ ఫ్రైడే ఆ టైమ్ లో ఎక్కువ రైడ్స్ కి వెళ్తుంటారు ఎర్లీ మార్నింగ్ 5. అలా మీకంటూ సెపరేట్ టీమ్ ఏమన్నా ఉందా రైడింగ్? ఉన్నది టీమ్, అంటే గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా. సో ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది ఎవరైతే చూస్తా, చాలా మంది మెసేజ్ చేస్తుంటారు నేను కూడా జాయిన్ అయితే బ్రో మీ గ్రూప్ లో అని చెప్పి చూస్తా. అంటే వాళ్ళ పర్సనాలిటీ చూస్తా, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ ఉంటుంది కదా, అర్థమైతే ఉంటాం మనకి మనిషి ఎట్లా అంటే చైల్డిష్ మైండా లేదా మెచ్యూర్ మైండా అర్థం చేసుకో, అంటే కమ్యూనికేషన్ కరెక్ట్ ఉంటుందా, బండి నడపగలుగుతా మాటలో అర్థమైపోతుంది మనిషి. సో మనిషి మనతో మాట్లాడేటప్పుడు ఆ మనిషి ఎట్లాంటి అని అర్థమవుతుంది. సో చూసారా చూసి కొంతమందిని చూస్ చేసుకున్నా, సో వాళ్ళు ఇప్పటికి ఉన్నారు, వాళ్ళతోనే రైడింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఇఫ్ ఇన్ కేస్ ఉంది కానీ పర్సనల్ అయితే చెప్పాలి. అంటే ఎలా స్టార్ట్ అయింది అలా చిన్నగా స్టోరీ? ఇదంతా కావాలి, చిన్నగా చెప్పండి. అవసరం అంటారా? ఒక్క లైన్ లో ఏమని చెప్పాలా? ఎలా కలిసారు, ఎలా స్టార్ట్ అయింది అన్ని చెప్తే మళ్ళీ పెద్ద క్వశ్చన్ మార్క్ తయారైతే నా కమెంట్స్ అన్ని. చిన్నవి చెప్తాలే, ఫ్యూచర్ లో చెప్తాను. ఫ్యూచర్ లో చెప్తారు గురించి, అందుకే ఇక్కడ చిన్న లైన్ చెప్పండి, ఫ్యూచర్ లో పెద్ద లైన్స్ చెప్పిస్తాం అంటున్నాం. కీప్ ఇట్ ప్రైవేట్ అంటిల్ ఇట్స్ పర్మనెంట్ అని చెప్పి ఒకటి కోట్ ఉంది కదా, సో అది ఫాలో అవుతాం అన్నమాట. అందుకే ఎక్కువ చెప్పాలనుకుంటలేదు దాని గురించి. ఓకే. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఫ్యూచర్ లో మ్యారేజ్ అయ్యే అమ్మాయో ఎవరో కానీ రైడింగ్ వద్దు, రైడింగ్ వల్ల నాకు ఇబ్బంది, లేకపోతే మీకు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న గర్ల్ ఫ్రెండే ఫ్యూచర్ లో అసలు నువ్వు రైడింగ్ చేయొద్దు, స్టంట్లు చేయొద్దు అంటే ఏం చేస్తారు? ఆలోచిస్తారా? ఇప్పుడు అట్లాంటి అబ్జెక్షన్ ఏం రాలేదు నాకు. ఓకే, వస్తా కూడా ఐ కెన్ మేనేజ్ అనుకుంటున్నాను. అంటే రైడింగ్ వదిలేస్తారా, గర్ల్ ఫ్రెండ్ వదిలేస్తారా? అప్పుడు రైడింగ్ గర్ల్ ఫ్రెండ్ ఒక్కటే చూస్ చేయాలంటే రైడింగ్ ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి రైడింగ్. అప్పుడు గర్ల్ ఫ్రెండ్ వదిలేస్తారా? నేను వదిలేనా, నన్ను వదిలేదు. ఇవన్నీ పెడతారు. వెన్ హర్ రైడర్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే అమ్మాయి ఉందో మిమ్మల్ని వదిలేస్తానని ఆయన చెప్పారు. నేను అట్లా చెప్తలేను. చెప్పారు కదా ఇప్పుడే. ఓకే సరే, లైక్ అవుట్ ఆఫ్ సిటీ ఎప్పుడన్నా వెళ్ళడము రైడింగ్ అలా వెళ్ళారు? రీసెంట్ గా పూణే వేసేసిన. పూణే అంటే ఫుల్ ఆఫ్ చలి అలా ఉంటదేమో కదా? చాలా చల్లగా ఉండే, అసలు గ్లౌజ్ వేసుకున్నా లోపల ఫింగర్స్ ఇట్లా ఫ్రీజ్ అయిపోతున్నాయి, అంత చల్లగా ఉండే. నేను నార్మల్ గా ఫస్ట్ ఇంతకు ముందు గోవా అయినా కానీ ఈ సీజన్ లో పోలే, వింటర్ సీజన్ లో ట్రావెల్ చేయాలని చాలా రోజు ఉండే నాకు. సో రీసెంట్ గా పూణేలో లోనావాలాలో ఒక ఈవెంట్ ఉండే, సో ఆ ఈవెంట్ కి పోయినాం. 2 bikes పైన 4 members పోయినాం. పోయేటప్పుడు మొత్తం నేనే నడిపినా. కానీ ఆ నైట్ రైడ్ లో మజా వేరే ఉంటది. సో ఆ ట్రావెలింగ్ లా ఆ చలిని కంట్రోల్ చేసుకుంటా ఆ ఫీల్ వేరే ఉంటది, చేసేటోళ్ళకి అర్థం. హైదరాబాద్ లో 9-10 అయితేనే మేము చలికి 3-4 వేసుకుంటున్నాం స్వెటర్లు. 20 పూణేలో నైట్ రైడ్స్ అంటే నైట్ 2-3 o'clock వరకు ట్రావెల్ చేసినాం. ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయినాం హైదరాబాద్ నుంచి. సో నైట్ 2:30 వరకు వెళ్ళిపోయినాం అక్కడ 2-3 వరకు. అంటే అలా రైడ్స్ కి వెళ్ళినప్పుడు మరి ఫుడ్ ఏం తింటారు అండ్ షెల్టర్ అవన్నీ ఇక్కడ?
అక్కడికి రీచ్ అయినాక అక్కడ రూమ్స్ తీసుకుంటాం. నార్మల్ గా ఫుడ్ అంటే పోయేటప్పుడు దాబాస్ లో ఎక్కడైనా మన హైదరాబాద్ కి మ్యాచ్ ఫుడ్ అయితే ఇక్కడ దొరకదు, కానీ ట్రావెలింగ్ కాబట్టి అన్నీ అడ్జస్ట్ అయ్యే స్టార్ట్ కావాలి ఇంటి సో దగ్గర. ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఫుడ్ తో అడ్జస్ట్ అవుతూ టేస్ట్ చేయాలి కదా. ఇప్పుడు ఒకటే హైదరాబాద్ ఫుడ్ ఎప్పుడు మనం తినేది, మనం ఇక్కడ ఉంటాం కాబట్టి లోకల్ అది ఎప్పుడు తింటూనే ఉంటాం. బయట కూడా తిరిగితే అక్కడ టేస్ట్, అక్కడ కల్చర్, అక్కడ ఫుడ్ అన్ని టేస్ట్ చేస్తే తెలుస్తుంది లోకం అంటే ఏందో. అట్లా ట్రావెలింగ్ అంటే అది ఎక్స్ప్లోరింగ్ అనమాట. కొత్త కొత్త ప్లేసెస్, కొత్త కొత్త పర్సన్స్, కొత్త కొత్త ఫుడ్ ఉండని, నేచర్ ఉండని, లైక్ లొకేషన్స్. ట్రావెలింగ్ ఉండే మజానే అది అసలు. సో ఒకటే రొటీన్ ఉండకుండా అన్ని డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అవుతుంటాయి మనకి. అందుకే చాలా మంది ట్రావెల్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి తెలిసి అంతా. సో ఓన్లీ రైడింగ్ అంటే మీరు రైడింగ్ నే ఎంజాయ్ చేస్తుంటారా, నేచర్ ని కూడా అబ్జర్వ్ నేచర్ కూడా చాలా ఎంజాయ్ చేస్తాను. నేచర్ అంటే చాలా ఇష్టం. నేను ట్రావెల్ చేసేదే మెయిన్ మౌంటైన్స్ అవన్నీ కానీ మీరు అవన్నీ ఎక్కడ పెట్టట్లేదు అసలు యూట్యూబ్ లో ఇలా. నేను అంటే రీసెంట్ గా పోయినప్పుడు పెట్టిన ఒక బ్లాగ్, ఇంకా నేను స్టార్ట్ చేయలేమాట. అది ఒకటే బ్లాగ్ పెట్టినా. నేను ఈ ఇయర్ లో స్టార్ట్ చేస్తా జనవరి నుంచి. సో ప్రాపర్ మొత్తం అన్ని కవర్ చేస్తాయి. ఓకే, జనరల్ గా మీరు రైడ్స్ చేసేది ఎక్కడ, ఎటువంటి ప్లేసెస్ లో చేస్తుంటారు? రైడ్స్ అంటే నార్మల్ ఎక్కడైతే మంచి రోజు ఎక్కడ ఉంటే అక్కడ అటు సైడ్ పోతాం అనమాట. సో ఆ గ్యాంగ్ అంతా కలిసి డిసైడ్ అయ్యాం ఎటు సైడ్ పోదాం అని చెప్పి. సో ఇక్కడ సైడ్ హైవే మంచిగా ఉందో అన్ని చెక్ చేసుకొని రోడ్స్ అవన్నీ ప్రాపర్ ఉన్న సైడ్ ప్లాన్ చేసాం అనమాట రైడ్. అట్లా హైవేస్ కావాలి మనకి, స్ట్రైట్ రోడ్స్ కావాలి కాబట్టి. స్ట్రైట్ రోడ్స్ అలా ఈవెన్ గా ఉంటే కొంచెం రైడింగ్ కి ఈజీగా మంచిగా ఉంటది. ఓకే, ఎప్పుడన్నా మీకు యాక్సిడెంట్ అయినా తప్పు క్వశ్చన్, ఎన్నిసార్లు యాక్సిడెంట్ అయిందని అడగాలనుకుంటున్నా. యాక్సిడెంట్ చాలా సార్లు అయినాయి అనమాట. చాలా సార్లు అంటే ఇక కౌంట్ కూడా చేయలేము. అంటే అయినాయి కానీ మేజర్ యాక్సిడెంట్ చాలా అయినాయి నాకు. ఓకే, ఒకటి చెప్పండి. ఒకటి కాలు ఒకటి 2 times ఇరిగింది. ఇంకా స్పైనల్ కార్డ్ కి రాడ్ ఉన్నాయి. ఫస్ట్ యాక్సిడెంట్ ఎప్పుడైంది? ఫస్ట్ యాక్సిడెంట్ 2013 లో అయింది. 14 లో అయింది. 14-15 లో అయింది. అది మీ ఇంట్లో తెలిసినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి? రియాక్షన్ ఎట్లుంటది ఫస్ట్ టైం. నాకే ఒక డిఫరెంట్ రియాక్షన్ వచ్చింది అనమాట. నా బోని నా కళ్ళతో చూసిన అట్లా ప్యాంట్కి వెళ్ళి ఇట్లా ప్యాంట్ చినిగి బయటకు వచ్చేసింది. అప్పుడు కొంచెం భయపడ్డా. ఒక ఫస్ట్ టైం అన్నమాట యాక్సిడెంట్ అది. సో అప్పుడు అంటే ఇట్లా భయపడ్డా, మళ్ళీ కాలు మంచిగా కాదేమో అనుకున్నా. 4 months లో ఆపరేషన్ అయిపోయింది, మొత్తం మంచి అయిపోయి 4 months తర్వాత మళ్ళీ ఆ ప్లేట్ ఏదైతే వేస్తారో అది తీసేసిర్రు. తీసేసినాక మళ్ళీ ఊర్లో మళ్ళీ ఇంకోసారి మళ్ళీ కొట్టుకున్నాం. సో మళ్ళీ సెకండ్ టైం సేమ్ అట్లా వచ్చేసినామంటే ప్యాంట్ నుంచి బయటికి. ఇక్కడ ప్యాంట్ ఇట్లా చినిగిపోయిన బయటకు వచ్చేసింది. సో అప్పుడు భయపడ్డా చాలా, అంటే మంచిగా కాదేమో అని చెప్పి హాస్పిటల్ పోతే డాక్టర్ మస్తు తిట్టింది నన్ను. నీకు అసలు కేర్లెస్ ఉన్నావు మొత్తము, నీకు అసలు లైఫ్ అంటే అర్థమైతలేదు, ఇంకోసారి ఇప్పుడు కాదు, నీది సెట్ కాదు, అది ఇది అని చెప్పి మస్తు భయపడిచ్చిండు. సో ఆపరేషన్ అయిపోయినాక కాలు మంచిగా అయింది. దాని తర్వాత ఇక ఫిక్స్ అయిపోయినా ఏం చేయొద్దు అని. ఎందుకంటే లాస్ట్ టైం ఆపరేషన్ అయినా కానీ 4 months లో మళ్ళీ రీపోయింది కదా. సో ఎందుకు లే ఇప్పుడు అంత రిస్క్ అని చెప్పి ఆపేసిన. ఒక 3-4 years మళ్ళీ బైక్ జోలికి పోలే, అంటే స్టంట్స్ బగాయించడం అవన్నీ మానేసిన అనమాట. సో మళ్ళీ 4 years తర్వాత ఇప్పుడైతే ఆ కాలు మంచిగా అయిపోయింది, మళ్ళీ మనము విల్ బి బ్యాక్ టు ద గేమ్ అని చెప్పి మెల్లమెల్ల స్టార్ట్ చేసిన. అన్ని స్టంట్లు అయినప్పటికీ మళ్ళీ స్టార్ట్ చేశారు. అదే బైక్స్ అంటే పిచ్చి. అట్లా బైక్స్ అంటే పిచ్చి, మళ్ళీ స్టంట్లు అంటే కూడా పిచ్చి. చాలా గ్రేట్. అయితే మీ ఫేవరెట్ బైక్ రైడర్ ఎవరు? ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు? నా ఫేవరెట్ బైక్ రైడర్ అంటే అసలు యాక్చువల్లీ అంత స్టార్ట్ అయిందంటే మోటోజీపీలో వాలంటీనా రాస్ అని ఉంటాడు. సో నా బెన్హర్ రైడర్ 46 అని లాస్ట్ కి 46 ఉంటుంది. సో 46 అనేది నంబర్ అనమాట. మా డాడీ నేను చిన్న ఉన్నప్పుడు ట్యూషన్ పోతుంటే మా డాడీ నాకు ఒకసారి ఒక రేస్ చూపించామట. చూడు రేస్ చూడు అని చెప్పి ట్యూషన్ పోతుంటే ఆపి చూపిస్తే 46 అని నంబర్ ఉంది కదా, ఈయననే ఫస్ట్ వస్తాడు చూడు అని చెప్పి చూపించింది. ఆయన అంతా రేసెస్ మధ్యలో ఉన్నాడు. సో ఈయననే ఫస్ట్ వస్తాడు ఎట్లా అయిపోయింది మా డాడీ అని చెప్పి ఆగి మొత్తం రేస్ మొత్తం చూసిన. ఆయననే ఫస్ట్ వచ్చిండు. నేను అనుకున్నా లైక్ నడిపితే ఇట్లా నడపాలా బండి, ఇట్లా కావాలా, ఇట్లా కాన్ఫిడెన్స్ ఉండాలా, ఇట్లా మనం పబ్లిక్ ఇలా చూసి ఇట్లా కాన్ఫిడెన్స్ ఇట్లా ఉండాలా, అంటే మన రైడింగ్ మీద వేరే వాళ్ళకి ఇట్లా కాన్ఫిడెన్స్ కనిపించాలని చెప్పి అట్లా అనుకున్నా. అట్లా అవుతామని చెప్పి ఎప్పుడు అనుకోలేదు, కానీ అట్లా కావాలని ఒక చిన్న ఆశ ఉంటుంది అంతే. సో మీ డాడీ చేశారు మొత్తం అంతా? మా డాడీ చేసిన చెప్పి చెప్పాను. ఆయన ఇప్పటికీ స్టంట్స్ అవన్నీ ఏం చేయొద్దు అంటే. ఇది ఎప్పుడైనా చెప్పారా మీరు ఆ రోజు అలా చెప్పడం వల్ల నాకు ఇంట్రెస్ట్ వచ్చింది? చాలా సార్లు చెప్పినా నేను, నువ్వే నన్ను ట్యూషన్ పోతుంటే ఆఫీస్ చూపిస్తున్నావు అందుకే స్టార్ట్ అయింది ఇదంతా అని చెప్పి అట్లా బ్లేమ్ చేసా మా డాడీని. ఎందుకంటే నన్ను ఏమన్నది అని చెప్పి. కానీ ఇక నా పిచ్చి నాకు ఉంటది అనమాట. ఇక మీ మదర్ రియాక్షన్ ఎలా ఉంటది? మా మదర్ నాకు యాక్సిడెంట్ అయినప్పుడు ఏడ్చేస్తుంది అనమాట. ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు, ఇప్పుడు నేను చెప్పినా అయినా తెలుసు వాళ్ళకి. మా మమ్మీ ఏడుస్తుంది, ఆమె ఏడుపుతా నేను ఎమోషనల్ అయిపోయి కొన్ని రోజులు ఏం చేయబోద్ది కాదు. మమ్మీ ఇట్లా ఏమైనా చేయకపోతే మమ్మీ గుర్తొస్తుంటది. సో అట్లాంటి టైమ్స్ లో ఏం చేయబోద్ది కాదు. సో మెల్లమెల్లగా ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అనుకో కొన్ని రోజుల వరకు ఆ భయంలో ఉంటాం కదా, అరే మొన్ననే పడ్డా మళ్ళీ పడతానే మన భయం. ఆ భయం పోయే వరకు ఏం చేయాలి ఇంకా. సో ఆ భయం మెల్లగా పోయినాక జాగ్రత్త. ఒక్కొక్క యాక్సిడెంట్ లా అవుతున్న కొద్దీ ఎక్స్పీరియన్స్ అయిన అనమాట. ఎట్లా సేవ్ అవ్వాలా, ఎట్లా ఏం చేస్తే యాక్సిడెంట్ అవుతుంది, అసలు ఈ యాక్సిడెంట్ ఎందుకైంది, ఈ యాక్సిడెంట్ ఎందుకని చెప్పి అన్నిటిని ఇట్లా రికలెక్ట్ చేసుకొని ఎక్స్పీరియన్స్ త్రూ
అట్లా పెంచుకొని ఇప్పుడు సేఫ్ గా ఏం చేసినా కొంచెం ఆలోచించి ఏం కాకుండా సో అట్లా ప్రిపేర్ అయిపోతా ఇట్లా ఓకే. ఏం కాకుండా చేస్తున్నాం. ది మోస్ట్ రిస్కియస్ట్ లైక్ మోస్ట్ రిస్కియస్ట్ అడ్వెంచర్ అని ఏం చెప్తారు మీ లైఫ్ లో ఈ రైడింగ్ ఫీల్డ్ వచ్చిన తర్వాత? మోస్ట్ రిస్కియస్ట్ అంటే అందరికి తెలిసిందే అది. మొన్న రీసెంట్ గా సింగిల్ టైర్ పైన 200 స్పీడ్ లో ట్రావెల్ చేసిన. ఓకే. అంటే నా Z900 పైన ఇండియాలో ఓవర్ చేయలేదు ఇప్పటి వరకు. ఓకే. అంటే బైక్ ఇలా ఎత్తుతారు కదా, ఆ స్టంట్లు మళ్ళీ ఇలా ఎగరడం అలాంటివి కూడా ఇంక్లూడ్ అవుతాయా? లేదు లేదు అది కాదు, అంత అక్కడ వరకు పోలేదు. అదే చెప్తాను కదా, ఇన్ని యాక్సిడెంట్స్ అయినాయి కాబట్టి అంత ఎక్స్ట్రీమ్ తీసుకుంటలేదు నేను. ఒక టైంలో ఉండే అవన్నీ నేర్చుకోవాలా, ఐ మీన్ ఫ్రీ స్టైల్ అవన్నీ చేయాలని చెప్పి ఉంటున్నాయి. కానీ ఇప్పుడు నాకు అయినాయి చాలా అయిపోయింది. అప్పుడు అంటే చిన్నగా ఉండే, ఒకవేళ కింద పడి ఏమైనా బోన్స్ ఏమైనా ఇరిగినా కూడా చిన్న ఏజ్ లో రికవర్ అవుతాయి. సో ఇప్పుడు మనం పెద్ద అయినాం కాబట్టి ఏజ్ లో రికవర్ కావడం కష్టం కొంచెం. సో అందుకే కొత్త కొత్త ఏం నేర్చుకోనికి స్టెప్ వేస్తలేము ముంగటికి. ఇప్పుడు మూవీస్ లో కొంతమంది గోస్ట్ అండ్ మాస్టర్ గా ఆఫర్స్ ఇస్తుంటారు. అంటే ఫస్ట్ మనకి హీరో చేసినట్టున్నా గానీ హీరో లోపల అంటే డమ్మీ చేస్తుంటారు. అలాంటి ఆఫర్స్ మీకు ఏమైనా వచ్చాయా? అట్లాంటివి రాలేదు, నాకు వచ్చినా చేసే ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్లీ. అదేంటి? ఎందుకంటే మూవీస్ లో ఇప్పుడు మనం మూవీస్ లో పోయి స్టన్స్ చేస్తాము, కష్టం అంతా మనం పడతాం. మనకి ఏమిస్తారు, మా అంటే పేమెంట్ ఇస్తారు, ఒక రోజు పేమెంట్ ఇస్తారు. అందులో లైఫ్ అవుతుందని చెప్పి నాకైతే అనిపించదు. ఎందుకంటే కష్టం అంతా మనం పడతాం, క్రెడిట్ హీరో పోతుంది. అది ఆబ్వియస్లీ పోవాలి, ఎందుకంటే హీరో కాబట్టి అవన్నీ చేయరు. సో హీరో కోసం డూప్ని పెడతారు, నేను కాదని చెప్పగాని. కానీ నాకు అది ఎట్లా అంటే అంత వర్త్ అనిపించదు. సో మనం రిస్క్ తీసుకొని అంత చేస్తాం, జస్ట్ పేమెంట్ వస్తుంది కానీ మనకు గుర్తింపు రాదు, పేరు రాదు అంతా. సో అందుకే నాకు అందులో ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు. మనం అదేదో అంత కష్టం మనం మన ఓన్ వీడియోస్ కి పెట్టుకుంటే మనకు గుర్తింపు వస్తుంది, మనకి అకౌంట్ లో రీచ్ వస్తుంది. అది యూట్యూబ్ ఉండని ఇన్స్టాగ్రామ్ ఉండని అందులో రీచ్ వస్తుంది. సో ఇవన్నీ చేస్తే మనం సొంత చేసుకుంటేనే బెస్ట్ అని చెప్పి అనిపిస్తుంది. మీకు ఎవరన్నా ఈ రైడ్ ఈ స్టంట్స్ ఇవన్నీ చూసి ఎవరైనా స్పాన్సర్ చేయడం కానీ అలాంటివి ఏమైనా చేశారా? మనీ కానీ బైక్స్? అట్లా ఇప్పుడు ఎవరు చేయలేదు. సో లాస్ట్ లో చెప్పిన నేను, మా బావ చేశాడు అనమాట కొంచెం హెల్ప్, మా ఇంట్లో అంతే. స్పాన్సర్ అనేది ఒకసారి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ సంథింగ్ ఏదో మీకు స్పాన్సర్షిప్స్ వస్తుంటాయి, అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి అన్నమాట. ఒకసారి రాయల్ ఎన్ఫీల్డ్ ఒక కొత్త బైక్ లాంచ్ అయినా 100-350 అని చెప్పి. సో ఆ బైక్ ఇట్లా బైక్స్ మన స్పాన్సర్షిప్ వస్తే చేస్తుంటాం అనమాట. నార్మల్ గా యాడ్స్ అవి వస్తుంటాయి, సో అవి చేస్తుంటాం. మీ లైఫ్ లో ఒక మంచి మెమరీ ఎప్పుడు గుర్తుండిపోయేలాగా అలా ఏమన్నా ఉందా? చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు అట్లా సడన్ గా అడితే ఏం చెప్పాలని అర్థమవుతుంది. చాలా ఉన్నదంటే మీకు ఏదైతే గుర్తుందో అదే మెమరీ అంటే అంత కరెక్ట్ గుర్తొస్తలేదు. ఏదొకటి అంటే జనరల్ గా ఈ అంటే మీరు ఏ పర్స్పెక్టివ్ లో అడుగుతారు? ఇలా రైడింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక అంటే మీకు ఎప్పుడు అది గుర్తు తెచ్చుకున్నా అదొక మంచి ఏమంటారు, ఒక మంచి మెమరీ ఇలా ఉండాలి, లైఫ్ అంతా ఇది నాకు గుర్తుండిపోద్ది. ఇంకా చాలా నేను మీటర్స్ పోయినప్పుడు క్రౌడ్స్ వస్తుంటారు కదా కలవనికి, సో అదొక మెమరీ. మీటప్స్ కి వెళ్తుంటారా? మీటర్స్ ఇప్పుడు ప్లాన్ చేస్తాం కదా, అంటే గోవాలా రాంచీలా అక్కడక్కడ ప్లాన్ చేసినప్పుడు ఆ క్రౌడ్ ఎవరైతే వస్తారో వాళ్ళని చూసి చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే స్టేట్ గానీ స్టేట్ లో, ఊరు గానీ ఊర్లో కూడా మన గురించి ఇంతమంది క్రౌడ్ కలవడానికి వస్తారు అన్నప్పుడు కొంచెం అది ఒక మెమరీ లెక్కనే సేవ్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎక్కడైతే మనం ఎక్కువ రిసీవ్ చేసుకుని ఉంటారో అక్కడ అది ఎప్పుడు గుర్తుండిపోతాం మనకు. అరే లాస్ట్ టైం ఇక్కడ పోయినప్పుడు చాలా క్రౌడ్ వచ్చింది మన గురించి అని చెప్పి. మోస్ట్ సాడెస్ట్ పార్ట్ అంటే? సాడెస్ట్ పార్ట్ అంటే నాకు ఎప్పుడైతే నేను ఎదుగుతున్నా అని చెప్పి నాకు అనిపిస్తుందో ఆ టైం నేను ఏదో ఒకటి అవుతుంది నాకు. అదొక సాడెస్ట్ పార్ట్. చాలా సార్లు నాకు యాక్సిడెంట్స్ అన్ని నేను ఏదో ఒకటి ఇట్లా మంచిగా ఐ మీన్ సెట్ అవుతున్నా, రైట్ రాబోయే ఇప్పుడు ఇది అయిపోతుంది, ఇది చేస్తే సెట్ అయిపోతాం అన్న టైంలో ఏదో ఒక క్రాష్. సో ఏదో ఒకటి మళ్ళీ మొత్తం ఇట్లా పడిపోతుంది. గ్రాఫ్ ఎట్లా అంటే ఇట్లా లేస్తుంటది, ఇట్లా పడుతుంటది, ఇట్లా లేస్తుంటది, ఇట్లా పడుతుంది, ఇట్లా లేస్తుంటది, ఇట్లా పడుతుంది. అదే కదా లైఫ్ అంటే, అదే లైఫ్. అప్స్ అండ్ డౌన్స్ ఉండాలి అట్లా. అదొక సాడెస్ట్ పార్ట్. అట్లా చాలా సార్లు అట్లా కొన్ని యాక్సిడెంట్స్ కాకపోతే ఈ పార్టీకి ఇంకా మంచిగా సెట్ అయింది. ఇప్పుడు రైడింగ్ కి వెళ్ళాలంటే మౌంటైన్స్ ఉండే ప్లేస్ అంటే మీ దిస్ ఆర్ దట్ లాగా మౌంటైన్స్ ఆర్ లేకపోతే బీచెస్ లాంటివి ప్రిఫర్ చేస్తారా? అన్ని ఆల్ మిక్స్ అన్నీనా? ఓకే. ఫుడ్ హ్యాబిట్స్ నార్మల్ గానే ఉండొచ్చా? ఫుడ్ గురించి నాకు అంత ఫుడ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు నాకు. సో మనకి ఏదైనా నడుస్తుంది, జస్ట్ మనకి ఆ టైంలో ఆకలి పోతుంది. ఓకే. సో జనరల్ గా సో మనకి పర్టికులర్ గా ఇదే కావాలా, ఈ ఫుడ్ తినాలా, లైక్ చీజ్ అట్లా ఇంట్రెస్ట్ ఏం లేదు ఫుడ్ పైన. ఏం ఇంట్రెస్ట్ మొత్తం నేను బండి పైన ఖర్చు పెట్టినంత పైసలు ఇంకా దేనిపైన ఖర్చు పెట్టా కూడా. ఓకే. మరి మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా ఉంటది ఇప్పుడు? ప్రెసెంట్ అయితే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏం లేదు, ఆపేసిన మొత్తం. లైక్ మా రిలేటివ్స్, మా బావ వాళ్ళే, మా డాడీ వాళ్ళు, మా అక్క వాళ్ళు వాళ్ళే హెల్ప్ చేస్తారు. ఓకే. మీకు ఇంకా సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారు? అక్క, చెల్లి, అన్న? 2 అక్కలు ఉన్నారు. ఓకే. వాళ్ళు ఎర్న్ చేస్తున్నారా? ఒక అక్క నర్స్. సో ఇప్పుడు ఆమె గవర్నమెంట్ జాబ్ వస్తుండొచ్చు ఇంకా కొన్ని రోజుల. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఆయనకి. మా పెద్ద అక్క కూడా ఎంఎన్సీలో పనిచేస్తుంది. బావ కూడా ఫార్మసీలో చేస్తాడు, పెద్ద బావ. చిన్న బావ ఆటోమొబైల్ ఇంజనీర్. ఓకే. అంటే ఒక మూవీ ఉంటది సంథింగ్, ఇంట్లో అందరూ సెటిల్, అబ్బాయి ఒక్కడే. అది నేనే, మా ఫ్యామిలీ ఉంటారు.
కానీ లాస్ట్ లో తను కూడా ఐఏఎస్ అయ్యి చూపిస్తాడు అనమాట. సో సో చాలా ఎదుర్కొంటారు. చూద్దాం అందరం వెయిట్ చేసి ఏమైతానో ఎట్లా. సో మీ రిలేటివ్స్ వాళ్ళు వచ్చినప్పుడు ఇంట్లో అందరూ ఏదో పని చేస్తున్నారు, నువ్వు కూడా ఏదో పని చేసుకోవచ్చు కదా అని చెప్పిన వాళ్ళు ఉన్నారా? చెప్పనోళ్ళు లేరు. చెప్పనోళ్ళు లేరు. ఓకే. చెప్పిన వాళ్ళు ఉన్నారు కదా, చెప్పనోళ్ళు లేరు. ఎవరు చెప్పలేదు కానీ అందరూ తెలిసి ఇంటర్వ్యూ అంటే మా రిలేటివ్స్ ఎవరైతే చూస్తారో ప్రతి ఒక్కరు నాకు చెప్పిన వాళ్ళు. ఓకే. మీకే అనిపించలేదు అప్పుడు నేను కూడా ఏదో జాబ్ చేస్తే బాగుంటది అలాగా? చేసిన నేను ఒక టైంలో జాబ్ చేసిన కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదనలా. మనం 30 days పని చేస్తాం ఒక సాలరీ గురించి, ఆ సాలరీ తిప్పి కొడితే ఒక 5 days కూడా చేతిలో ఉండదు. కానీ వెనక తిరిగి చూస్తే 30 days మన లైఫ్ లో మైనస్ అయిపోయింది. దాని వర్త్ ఎంత మన సాలరీ అంతా. సో అది వేస్ట్. మనం మంత్లో 30 days ఒక కంపెనీ కోసం కష్టపడతాం. ఆ 30 days మన లైఫ్ లో మైనస్ అవుతుంది, కానీ మనం ఇచ్చిన గ్రోత్ కంపెనీకి వస్తుంది, మనకు రాదు. ఇట్లా నాకు వాటి మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఏమైనా కష్టపడితే సో యూనిక్ గా మీకంటూ ఒక గుర్తింపు వచ్చేలాగా ఏదన్నా ఏమైనా ఎట్లాంటి మన ఫ్యూచర్ కి హెల్ప్ అయ్యేటట్టు వర్క్ చేయాలని చెప్పి నా మైండ్ సెట్. ఇప్పుడు మీలాగా ఎవరైనా రైడింగ్ నేర్చుకోవాలంటే మీ దగ్గరకు వస్తే మీరు నేర్పిస్తారా? ఇప్పుడు అంత టైం లేదు, చాలా మంది మెసేజ్ చేస్తుంటారు నాకు. నేను అంతే ఇప్పుడు ఎవరు చెప్పలేదు నేర్పిస్తాను చెప్పి. ఓకే. ఫస్ట్ రైడింగ్ కావాల్సింది ఏంటి? మనం రైడ్ చేయాలి అంటే రైడ్ కావాల్సిందంటే ఫస్ట్ సేఫ్టీ కావాలా, బండి కావాలా, డ్రైవింగ్ లైసెన్స్ కావాలా. అంటే మనకి పర్సనల్ గా ఏమొచ్చి ఉండాలి, మనలో ఎటువంటి క్వాలిటీస్ కానీ ఉండాలి? అసలు యాక్చువల్లీ చెప్పాలంటే మాక్సిమం ఎంతమంది రైడింగ్ ఆపుకుంటే అంత మంచిగా చెప్పాలంటే. అదొక పిచ్చి ఒక్కసారి దిగినా మనకు బయటికి రాలేదు. సో అట్లా అనమాట. అది బెట్టింగ్స్ లాంటిది. అది కూడా అయితే బెట్టింగ్స్ లాంటిది అని కాదు, బెట్టింగ్స్ మొత్తం డిఫరెంట్, ఇది డిఫరెంట్ అనమాట. సో ఇది ఎట్లా అంటే రిస్క్ తో కూడిన పని ఇది చాలా. ఇప్పుడు ఏమైతుందో చెప్పలేము. కానీ మరి మీ వీడియోస్ పెట్టి ఇంకా ఆసక్తి పరుస్తున్నారు కదా. నేను ఎవరిని ఇట్లా చేయమని చెప్పి చెప్తలేను కదా, జస్ట్ నేను చేసేది పెడుతున్నా. అది జస్ట్ ఎట్లా అంటే నా హాబీ అది. సో నాకు అలవాటు అయిపోయింది అది చేయడం. సో నేను ఎంత ఏమైనా చేసే ముందు ప్రిపేర్ అయితే ఒకవేళ కింద పడ్డా కూడా ఎట్లా పడాలా ఏందనేది కూడా నాకు తెలుసు అనమాట. ఇట్లా ఏమైనా అయ్యేటప్పుడు ఇట్లా పడాలా కింద వాళ్ళకి అవన్నీ ప్రిపేర్ అయి ఉంటాం. అట్లా యూత్ కి అవన్నిటికీ అవన్నీ ఎక్స్పీరియన్స్ కానికి మధ్యలో ఏమైనా ఏ ఛాన్స్ ఉంటాయి. అందుకే చేయకపోతేనే మంచిది యాక్చువల్ చెప్పాలంటే. కానీ ఇఫ్ ఇట్ ఇస్ హాబీ టు యూ కెన్ గో విత్ ద సేఫ్టీ. ఓకే. సో ఆయన చెప్పేది ఏంటంటే ఇప్పుడు కానీ ఎవరైనా రైడింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఆపేసుకోండి, అంత రిస్క్ అడ్వెంచర్స్ చేయొద్దని చెప్తున్నారు, రైట్? అంటే చెయ్యొచ్చు ఇఫ్ యు ఆర్ టోటలీ ఇంటూ ఇట్. లైక్ ఎట్లా అంటే అరే వీళ్ళు బైక్ రైడింగ్ చేసి వీళ్ళు ఫేమస్ అయిపోయారు, మనం కూడా ఫేమస్ అవుతాం బైక్ రైడింగ్ చేసి, మనం కూడా బండ్లు లేపి లేక ఫేమస్ అవుదాం అంటే తప్పు. అంటే ఇప్పుడు ఎవరైతే బైక్ రైడింగ్ లో ఫేమస్ ఉన్నారో వాళ్ళు ఎవ్వరు ఫేమస్ గానీ చేయలేదు. ఎందుకంటే ఆ టైంలో మేము స్టార్ట్ చేసినప్పుడు సోషల్ మీడియా లేకుండే, ఫేస్బుక్ ఉండే అంత ఎవరు వాడకపోతుంది. ఇన్స్టా ఇప్పుడు వచ్చింది. అప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు ఇన్స్టాలో వీడియోలు పెట్టడానికి స్టార్ట్ చేయలేదు, లేకపోతే యూట్యూబ్ లో వీడియోలు పెట్టడానికి స్టార్ట్ చేయలేదు. మేము ఏమైతే చేస్తుంటో మా పర్సనల్ మా ఫోన్ లో వీడియోస్ ఉంటుండే కానీ ఎక్కడ పోస్ట్ కూడా చేయకపోతే యాక్చువల్లీ దాన్ని అందరు రైడర్స్ కి తెలిసిన విషయం. అది ఎట్లా అంటే ఆ టైంలో సోషల్ మీడియా లేదు అంతగానం. ఏమన్నా న్యూస్ ఛానల్ ఇప్పుడు ఒక గ్యాంగ్ 50 members ఇలా పోతారు బండ్లు లేకుండా అంటే న్యూస్ ఛానల్ వాడడం తప్ప ఏ సోషల్ ఫేస్బుక్ లో రాకపోతుండే, యూట్యూబ్ లో రాకపోతుండే, ఇన్స్టా అనేది లేకుండా అసలు. కానీ ఇప్పుడు జనరేషన్ ఎట్లా అయిపోయిందంటే యూత్ ఎవరైతే ఇలా ఫేమస్ అయ్యారో రైడర్స్ వాళ్ళని చూసి మనం కూడా ఫేమస్ అయిదాం వీళ్ళ లెక్క అట్లా అని చెప్పి స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఆపుకుంటే మంచిది. సో ఎవరికైతే ఒరిజినల్ గా ప్యాషన్ ఉందో, ఒరిజినల్ గా లైక్ వాళ్ళు మొత్తం ఇళ్ళకి బైక్ రైడింగ్ లకి ఉన్నారో వాళ్ళు చేయొచ్చు. కానీ ఫేమస్ అయిదాం దీంతోనే ఏదో ఒకటి అయిపోదాం, ఫేమస్ అయిపోదాం, లేదా పైసలు సంపాదించుదాం అని చెప్పి చేస్తే మాత్రం అది వర్కౌట్ కాదు. ఓకే. యా, సో చూసారు కదా, ఇది చాలా మంది అడిగిన ఇంటర్వ్యూ కాబట్టి మనం చేసాము బెన్హర్ రైడర్ తోటి. సో ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఇలాంటి స్టంట్స్ చాలా చేశారు, అండ్ ఫ్యామిలీ కూడా ఇప్పుడు సపోర్ట్ ఉన్నారు కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. కానీ చాలా మంది ఒకరిని చూసి ఆసక్తి కలిగి మళ్ళీ మనం కూడా వీళ్ళలా చేద్దాం అనేసి వీడియోస్ చేయడం స్టార్ట్ చేస్తుంటారు. సో ఇది చాలా రిస్కీ అడ్వెంచర్స్, చాలా స్టంట్స్ ఉంటాయి ఇందులో. అండ్ మీ వెనకాల మీ ఫ్యామిలీ ఉంటది కాబట్టి మీకోసం కాకపోయినా మీ ఫ్యామిలీ గురించి ఆలోచించైనా సరే ఇలాంటివి కొంచెం తగ్గిస్తే మంచిది అని నా ఆలోచన, అలానే రైడర్ గారి ఆలోచన కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్.